నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు అద్భుతమైన అపురూపమైన మంత్రాన్ని మీకు తెలియజేస్తాం. సర్వ రోగాలు, సర్వ బాధలు, విషమయ పరిస్థితుల్లో ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. శ్రీ మహావిష్ణువు అయినటువంటి పరమాత్ముడైనటువంటి లోకరక్షకుడు, లోకపాలకుడు, విశ్వపాలకుడు, విశ్వరక్షకుడు, భక్తారక్షకుడు, దయ హృదయుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన మంత్రము. ఈ మంత్రం ఏమిటంటే మీకు ధన్వంతరి మహామంత్రము. ఈ మంత్రం ఎలా ఉద్భవించింది అంటే ఒకానొక యుగం పుట్టకముందు మరియు విష్ణువు పరమేశ్వరుడు సంబంధించిన భక్తులు వారు అమృతం ఉద్భవించడానికి చేసిన కార్యం వలన ఆ ముఖ్యమైన వ్యవస్థ వలన అమృత బాండం కలశం ఉద్భవించింది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. యుగాంతరాళంలో ఉన్న త్రిలోకాలను పాలిస్తున్నటువంటి త్రిలోకనాథులైనటువంటి పరమేశ్వరుడు విష్ణువు యొక్క దేవతలు, అలాగే దానవులు, దేవతలు, రాక్షసులు బ్రహ్మదేవుని దగ్గరికి వస్తారు. ఆయన చెబుతారు, దేవతలు అమరులవ్వాలని, రాక్షసులు అమరులవ్వాలని ఒక ఉంటుంది. ఆ ప్రయత్నం ఆదిశేషుడికి విన్నవించుకుంటారు. శ్రీ మహావిష్ణువు కూడా దగ్గరికి కూడా దేవతలు వెళ్ళి ఇలాగ మాకు నిత్య యవ్వనము, అలాగే అమృతౌల్యముగా అజేయులుగా ఉండడానికి ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది అని అడగగా శ్రీ మహావిష్ణువు విన్నవించుకోగా ఆయన ఆదిశేషుడు నేను ఉండలేను అని చెప్తాడు. కనుక పరమేశ్వరుడి దగ్గరికి ఈ దేవతలు వెళ్ళి ఆయన అంటాడు, స్వామి నా వాసుకి, పరమేశ్వరుని అడుగుతారు, మీ వాసుకి మాకు సహాయపడాలి, మా పాలకడలి మథనానికి, అమృత మథనానికి అన్నీ అడిగితే పరమేశ్వరుడు ఒప్పుకుంటాడు. ఏమని అంటే నా వాసుకి వస్తాడు, ఆ సేవకుడు వాసుకి వస్తాడంటే వాసుకుని అడగగా నేను పరమేశ్వరుని స్వామి ఆజ్ఞ మేరకు మేము వస్తాము, మీకు సహకరిస్తాము అని వాసుకి దేవతలకు సహాయం చేయడానికి సిద్ధపడతాడు. కనుక ఒక పర్వతం అడగగా బ్రహ్మదేవుని దగ్గరికి మళ్ళీ దేవతలు వచ్చి మళ్ళీ బ్రహ్మదేవుని అడుగుతాడు. ఒకానొక పర్వతం ఉంది, ఆ పర్వతము అత్యంత దృఢమైనది, అలాగే సహజ మూలికలు ఉన్నటువంటి అపురూపమైన పర్వతం ఉంది. ఆ పర్వతాన్ని నీటిలో పెట్టి, సముద్రంలో పెట్టి మథనం చేయాలి అంటే అలాగే అని పర్వతాన్ని దేవతలు ఒకనొక రోజు తీసుకొచ్చి సముద్రం ఈ వాసుకుని చుట్టుకోమని ప్రార్థించగా, అలాగే వారి కోరిక మేరకు పరమేశ్వరుడు విష్ణువు కోరిక మేరకు ఆ వాసుకి సర్పం ఏదైతే ఉందో
ఆ సర్పం అంటాడు, అలాగే వారి కోరిక మేరకు అలాగే పర్వతానికి చుట్టూ ఉంటాను అని. అలాగే మా చిలుకుతూ ఉండగా, మదనిస్తూ ఉండగా పర్వతం అమాంతం కొంచెం కొంచెంగా సముద్రంలోకి దిగిపోతుంది, పాలకడలోకి. ఇప్పుడు ఎలాగాని మహావిష్ణువుని, బ్రహ్మదేవుణ్ణి, పరమేశ్వరుని, స్త్రీ దేవతలను అడగగా వారు అంటారు. అప్పుడు ఒక చిన్న సందేహం వస్తుంది, ఎలాగా మరి అమృతం ఎలా వస్తుంది అని అడిగితే పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుని అడగమంటారు. బ్రహ్మదేవుడు కూడా అదే సలహా ఇస్తారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి ఆ పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతం కడల అడుగున, సముద్రం అడుగున ఈ పర్వతం ఎలాగా పర్వతం కదా, ఇది పర్వతం అడుగున ఎలా ఉంటాడు, ఇలా ఉండి అది ఇలా మధం అవుతూ ఉంటుంది. ఈ వాసుకి ఇలా చుట్టబెట్టుకుని ఉంటాడు. అందుకని అలా ప్రార్థించగా మహావిష్ణువు కూరము రూపంలో అలా ఉంటూ ఉంటారు. కనుక 2 యుగాలు అవుతుంది, 3 యుగాలు అవుతుంది, ఇంకా అవదు. అప్పుడు రాక్షసులను కూడా సహాయం అడుగుతారు. వాళ్ళు రామంటారు. రాక్షసులు వాళ్ళు రానంటే అందులో సగభాగం అమృతం వచ్చిన తర్వాత అందులో సగభాగం మీకు ఇస్తామంటారు దేవతలు రాక్షసులకి. ఆ విజ్ఞప్తి మేరకు వాళ్ళు కూడా వస్తారు. ఫస్ట్ వాసుకి తల పట్టుకుని ఉంటారు దేవతలు. పాము తల పట్టుకుని ఇలా చిలుకుతూ ఉంటారు. ఇలా చిలుకుతూ ఉండగా వాళ్ళకి ఆ వాసుకి పవర్, అది విష జ్వాలలు కదా, వీళ్ళకి వేడి వచ్చేస్తూ ఉంటుందన్నమాట పవర్కి. ఆ వాసుకి పాము కదా, పాము అగ్నిగోళంలాగా వేడి వాయువులు వస్తే దేవతలు ఉండలేకపోతారు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు చెప్తూ ఉంటారు వాళ్ళకి, ఇలా కాదు, మీరు కాళ్ళు పట్టుకోండి, మీరు గొప్పవాళ్ళు కదా అంటాడు. మేము గొప్పవాళ్ళమే, అందుకే మేము కాళ్ళు పట్టుకుంటామని దేవతలేమో తోక ఏదైతే ఉందో తోక వైపు వచ్చేస్తారు. వీళ్ళు రాక్షసులేమో తల వైపు వస్తారు, వాసుకి తలకి. అప్పుడు చిలకగా అమృతం, ఫస్ట్ అమృతం రాదు, ఐరావతం వస్తుంది. ఐరావతం తర్వాత మహావృక్షం వస్తుంది, తర్వాత ధన్వంతరి వస్తాడు, తర్వాత గోమాత వస్తుంది, తర్వాత ఇంకా శివలింగం వస్తుంది. అలాగే ఐరావతము, గోవు మరియు ఇంకా చాలా వస్తాయి. అమృతం వస్తుంది. వచ్చినప్పుడు దేవతలు రాక్షసులు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవతలకు పోటీ జరుగుతుంది. కలశాన్ని పట్టుకుని రాక్షసులు పరిగెత్తేస్తారు, దేవతలకి అసలు చెక్కకుండా. అప్పుడు విష్ణుమూర్తి ఇలాగా మోహిని రూపంలో వస్తాడు. ఆ కలశాన్ని ఎలాగైతే రాక్షసులను మాయ చేసి కలశాన్ని తీసుకుని వస్తాడు. అయినా సరే ఇద్దరు రాహుకేతువులు రాక్షసులు, వాళ్ళు రాక్షసుల తరపున ఉంటారు, వీళ్ళ తరపున ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే దేవతల రూపం ధరించి ఇద్దరు రాక్షసులు వారు దేవతల మధ్యలో కూర్చుంటారు. వాళ్ళు కలిసిపోయి వాళ్ళు కూడా ఈ అమృతాన్ని సేవించి నిత్య యవ్వనము మరియు
చిరంజీవులుగా ఉండడానికి, అమృతం సేవించడానికి వాళ్ళతో పాటు కూర్చుంటారు. శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించి ఒక మోహిని అవతారం స్త్రీ రూపంలో వచ్చి ఆ కలశాన్నితో దేవతలందరికీ కొంచెం కొంచెంగా ఇస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని కొంచెం కొంచెంగా అందరికీ కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాడు. అమృతం అందరూ స్వీకరిస్తారు. స్వీకరించినప్పుడు ఈ రాహు కేతు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, శ్రీ మహావిష్ణువు కదా, ఈయన చూసి మోహిని రూపం ధరించాడు కనుక వాళ్ళని పక్కకి ఏదో ఒకలాగా మాయ చేసి పక్క రప్పించి వాళ్ళు కూడా తాగేస్తారు. ఆల్మోస్ట్ సగం తాగేస్తారు. తాగినప్పుడు ఏమవుతుందంటే శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపం విశదీకరించి స్త్రీ రూపం నుంచి పురుష రూపానికి, విష్ణు రూపానికి మళ్ళీ ధరించి తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని ఆ ఇద్దరు వ్యక్తుల మీద, వాళ్ళ మీద, రాక్షసుల మీద వదులుతాడు. వదిలినప్పుడు శిరస్సు ఒకరికి, అలాగే కాళ్ళలోకి సగం, నడుము సగం ఖండింపజేస్తాడు. వాళ్ళకి శ్రీ మహావిష్ణువు మమ్మల్ని క్షమించు, మేము అమృతం స్వీకరించాం కదా అని అడిగితే వాళ్ళకి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఏమిటంటే శాఖం నుంచి, తల దగ్గర నుంచి మిగతా భాగం మొండం లేని వాళ్ళకి పాముగాను, శిరస్సు లేని వాళ్ళకేమో ఇంకో రూపంగాను అనుగ్రహిస్తాడు. మీకు శాపం ఇవ్వబడింది, మీరు చంద్రుణ్ణి మింగినప్పుడు కొంచెం కొంచెంగా మింగుతారు, అలాగే గ్రహణాలకి కొంచెం కొంచెం, మాకు ఎలాగ ఆహారం మేము ఇలాగే ఉండిపోయాము, ఈ గ్రహణాలు పట్టినప్పుడు మీకు కొంచెం కొంచెంగా స్వీకారం అనే ఆహారం వస్తుంది కనుక మీకు ఈ వరం ఇస్తున్నాను. గ్రహణం వచ్చినప్పుడు అమావాస్యకి మీరు కొంచెం కొంచెంగా శక్తి ఆ చంద్రుడి నుంచి, ఆ గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి కూడా మీరు స్వీకరించవచ్చు అని వాళ్ళకి శాప పరిహారంగా ఇస్తాడు. ఆ నవగ్రహాల్లో ఈ 2 గ్రహాలు కూడా అలాగే చేరాయి కనుక రాహు, అలాగే సూర్యచంద్ర, గురు, బుధ, శుక్ర, శని, రాహు, కేతు, అలాగా ఈ గ్రహాలు 2 ఈ నవగ్రహాల్లో చేరాయి కనుక ఇంతటి ఆ అమృతం చిలికిన తర్వాత ధన్వంతరి వస్తాడు. ధన్వంతరి అవతారం విష్ణుమూర్తి ఇంకొక రూపం అని చెప్పుకోవచ్చు. ఈయన అమృత కలశము, వేదములు, స్వర్ణమణిమయ వస్త్రాలు మరియు నగలతో ఉంటాడు. ఈ మహావిష్ణువు అంశ కనుక ఆ మహావిష్ణువు అన్ని రోగాలు, దేవతల దోషాలు, భక్తుల దోషాలు, విశ్వంలో లోపాలు తొలగించే అద్భుతమైనటువంటి వేద సరళిని, చతుర్వేద సారళిని, అలాగే చతుర్వేద విజయ మరియు కనుజయ అనే శృతులను సృష్టించిన మహాధన్వంతరి యొక్క విష్ణు స్వరూపమైన ధన్వంతరి మహాస్వామి యొక్క మంత్రము, ఈ మంత్రం ఎవరైతే స్మరిస్తారో, జపిస్తారో వాళ్ళు 108 సార్లు కానీ 1000 సార్లు కానీ ఆయురారోగ్యాలతో ఉంటారు. ఆ మంత్రం ఉద్యోగము, వ్యాపారము, అభివృద్ధి మరియు ఆరోగ్యము, తెలివితేటలు, విజ్ఞానము, శక్తిని కలగజేసే అద్భుతమైన మంత్రము. ఈ మంత్రము సర్వదోషాలు, సర్వబాధలు, విజయము మరియు ఆరోగ్యము, అదృష్టము కలగజేసేటువంటి అద్భుతమైన ధన్వంతరి, విష్ణు స్వరూపమైనటువంటి ధన్వంతరి అయిన మహాస్వామి విష్ణుమూర్తి మంత్రము. ఈ మంత్రము ఏమిటంటే
ఓం నమో భగవతే ఓం నమో భగవతే ధన్వంతరై అమృత కలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1000 సార్లు కానీ ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళు ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో ఉంటారు. అలాగే మహావిష్ణువు అనుగ్రహము ధన్వంతరి అనుగ్రహము పొందగలనని ఇంకొకసారి ఈ మంత్రం మీకు తెలియజేస్తున్నాం. ఓం నమో భగవతే ధన్వంతరై అమృత కలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1000 సార్లు కానీ ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళు ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో ఉంటారు. అలాగే మహావిష్ణువు అనుగ్రహము ధన్వంతరి అనుగ్రహము పొందగలనని ఇంకొకసారి ఈ మంత్రం మీకు తెలియజేస్తున్నాం. ఓం నమో భగవతే ధన్వంతరై అమృత కలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే స్మరిస్తారో జపిస్తారో వాళ్ళు సర్వరోగాల నుంచి బాధల నుంచి దీర్ఘకాలిక రోగాల నుంచి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని విజయాన్ని మరియు విద్యను సర్వశక్తిని సమకూర్చుకుంటారు. అలాగే వీరికి విజయం ఉండదు కనుక ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా ఎవరైతే స్మరిస్తారో ఆయురారోగ్యాలతో ఉంటారు. ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1000 సార్లు కానీ స్మరిస్తారని కోరుకుంటున్నాం. ఇంకొకసారి ఆ మంత్రాన్ని మీకు తెలియజేస్తాం. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే ధన్వంతరై ఓం నమో భగవతే ధన్వంతరై అమృత కలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఓం 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 నమో భగవతే ధన్వంతరాయ ఓం నమో భగవతే ధన్వంతరాయ అమృత కలశహస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే స్మరిస్తారో జపిస్తారో వాళ్ళు ధన్వంతర స్వామి అనుగ్రహము అలాగే మహావిష్ణువు అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ నేను మీ శ్రీకాంత్. ఈ మంత్రాన్ని స్నానం చేసి శుచిగా మీరు పఠిస్తారని కోరుకుంటున్నాం. సర్వరోగాలు భయాలు వినాశనం అవుతాయి కనుక ఈ మంత్రాన్ని మీరు పఠిస్తారని మీ కుటుంబ సభ్యులందరూ పఠిస్తారని కోరుకుంటున్నాం. ఈ మంత్రాన్ని మీరు చేసుకుంటారని కోరుకుంటున్నాం. నేను మీ శ్రీకాంత్. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. నమస్కారం.